తిరుమల క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్న రామకుప్పం మండలంలోని చెల్దిగానిపల్లి గ్రామంలో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి నన్ను చాలా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే ఇది ఒక గ్రామం, అందమైన గ్రామంలా కనపడతా ఉంది. సో అట్లా లోపలికి వచ్చాను అని అంటే మంచి బిల్డింగ్స్ కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఇంటికి ఒక కారు కనపడతా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా కారు కనపడతానే ఉంది, వస్తూ ఉంది ఒకటి. అంటే ఇంటి ముందర ప్రతి ఇంటి ముందు కారు ఉంది. సో అసలు ఇంత డెవలప్ అవ్వడానికి కారణం ఏంటి, అసలు ఏంటి ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి రైతులు ఎక్కువగా ఉన్నారు, ఆ రైతులు కూడా ఇంతగా డెవలప్ అయ్యారంటే రీజన్ ఏంటి అనేది ఇక్కడ ఉన్న కొద్దిమందిని అడిగి అయితే తెలుసుకుందాం. పెద్దయ్య నమస్తే. నాకు ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు ప్లీజ్ కొంచెం ఇట్లా, నాకు ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు చాలా వరకు కూడా ఒకసారి ఈ గ్రామ ప్రజలతో ఆగి మాట్లాడాలి అనిపించింది. సో ఏంటి అసలు ఎక్కడ చూసినా కూడా ఇండ్లు చూస్తేమో మంచిగా ఒక రేంజ్లో ఇండ్లు ఉన్నాయి, అదేవిధంగా కార్లు ఉన్నాయి ఇంటి ముందర. ఇంత డెవలప్మెంట్ కారణం ఏంటి? సార్ అన్ని గ్రామాల్లాగే మా గ్రామం కూడా ఉన్నిందే ముందు. అంటే 95 ముందు చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతానికి రాకముందు అన్ని గ్రామాల్లాగే మా గ్రామం ఉన్నింది. మట్టి వీధులు, డ్రైనేజీలు లేకుండా, నీళ్ళు లేకుండా అంతా ఇబ్బందులు పడేవాళ్ళు. అప్పుడైతే వ్యవసాయం వర్షాధారం పైన పూర్తిగా ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్ళు. దాంట్లో ఏదో వచ్చింది 5-10 ఏదో ఇంటికి తినేదానికి గింజలు వస్తే చాలు అన్నట్టు బతికేవాళ్ళు. అప్పుడు 97 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి మా గ్రామంలో అడాప్ట్ చేసిన తర్వాత మా గ్రామం రూపురేఖలు, జనాలు స్థితిగతులు మారిపోయిండాయని చెప్పొచ్చు మనము. ఓకే, రైతులు ఎట్లా ఉన్నారు సార్ ఇక్కడ ఈ గ్రామంలో? దాదాపుగా 200 ఇండ్ల వరకు అయితే ఇక్కడ ఉన్నాయి. సో రైతులు ఎంతమంది ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఇంతకుముందుకి ఇప్పటికి ఎట్లా ఉంది? సార్ దాదాపు రైతులు 200 కుటుంబాల వరకు ఉంటాయండి. అందరూ వాణిజ్య పంటలు అంటే కూరగాయలు, పూలు, పండ్లు సాగు చేస్తారు. ముందైతే రాగులు, వరి, చెరుకు అది చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాణిజ్య పంటలు సాగు చేసి ప్రతిరోజు ఎంతో కొంత ఆదాయం వెనక్కి తీసుకుంటూ ఉండే దాని నుంచి రైతులు ప్రస్తుతానికి బాగానే ఉండారనే చెప్పచ్చు. కానీ ఇప్పుడు మార్కెట్ సరిగ్గా లేకుండా ఈ 4 కరోనా టైం నుంచి ఇప్పటి వరకు కొంచెం మార్కెటింగ్ లేకుండా, గవర్నమెంట్ రైతులపైన దృష్టి పెట్టకుండా కొంచెం ఇబ్బందుల్లో అయితే ప్రస్తుతానికైతే ఉన్నారు. సార్ ఇక్కడ నుంచి చాలా వరకు కూడా ఎగుమతులు ఈ ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి అని చెప్పేసి విన్నాను. అంటే నర్సరీలు కావచ్చు, ఈ గ్రీన్ హౌస్లు కావచ్చు, ఈ డ్రిప్పింగ్ సిస్టమ్ కూడా రావడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా దీనివల్ల పంట బాగా వచ్చేసి ఈ దిగుబడి బాగా ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఎక్కువగా ఎగుమతులు చేస్తూ ఉన్నారని చెప్పి విన్నాను. ఏమేమి ఎక్కువ మీరు పంపిస్తూ ఉన్నారు? సార్ అన్ని రకాల కూరగాయలు, పూలు, పండ్లు సాగు చేస్తాం. ఇక్కడ దాదాపుగా ఒక 20-25 రకాల కూరగాయలు, పూలు సాగు చేస్తారు. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత క్రాప్ ప్రొడక్షన్ డబుల్ అయింది, ఈల్డింగ్ డబుల్ అయింది, వాటర్ కన్జంప్షన్ తక్కువ నీటిలో ఎక్కువ మనం విస్తీర్ణం సాగు చేసేదాని నుంచి పంటలు కూడా ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు రైతులు టెక్నాలజీని బాగా, అంటే ఇప్పుడు ఏ పురుగు వస్తే ఏం మందు కొట్టాలా, ఏ టైంలో మనం ఏ ఎరువులు మనము పంటకి వేసుకోవాలా, రోజుకి ఎంత నీళ్లు మనము పంటకి ఇచ్చుకోవాలని దీనిపైన బాగా ట్రైనింగ్ అయిన దానివల్ల రైతులు బాగా ఎక్కువ పంట తీసుకుంటా ఉన్నారు. దీన్నంతా మనం ఇంకా ఎక్కడ రేటు ఉంటే అక్కడ చెన్నై కానీ, వీకోట కానీ, కోయంబత్తూరు కానీ, మేటుపాలెం కేరళ సైడ్ కానీ పంపిణీకి కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నాయని విన్నాను సార్. 2014 నుంచి పంపించాం సార్. అంటే ఈ కూరగాయలు, పూలు కూడా సార్. అంటే 5 రకాల పూలు సార్. టెంపుల్కి ప్రతిరోజు నిత్య దిట్టము అంటారు సార్. కింద ఉన్న 5 టెంపుల్స్కి, తిరుపతిలో ఉన్న 5 టెంపుల్స్కి, తిరుమల లేదు, తిరుమలకు అవసరమైనప్పుడు డెకరేషన్ ఫ్లవర్స్ మాత్రమే పంపిస్తూ ఉన్నాము. కింద 5 టెంపుల్స్కి 2014 నుంచి దాదాపు 19 దాకా మేము పంపించాం సార్. కూరగాయలు కూడా కింద ఉన్న కాలేజెస్, క్యాంటీన్స్, పద్మావతి గెస్ట్ హౌస్లు, పైన కొండపైన ఎంప్లాయీస్ క్యాంటీన్, వీటన్నిటి కూడా పంపించేవాళ్ళం. ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఎందుకు మా పైన వాళ్ళకి నాయకులకి అసూయ, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళని వాంటెడ్గా ముద్రేసేసి ఆపేశారు. వాళ్ళు తెలుగుదేశం డైరెక్ట్గా లెటరే రాశారు, వాళ్ళు లెటరే మాకు చూపించారు వాళ్ళు. సార్ ఇట్లా బిజినెస్ ఎట్లా ఉందండి ఇక్కడ ఈ ఏరియాలో? కుప్పం అంటే మీ గ్రామమే కాకుండా మొత్తం కుప్పం నియోజకవర్గానికి
బిజినెస్ పరంగా తీసుకుంటే ఇప్పుడు మా ఊర్లో కూడా ఫినోలెక్స్, పీవీసీ కానీ, బోర్ పైపులు కానీ, మోటార్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో వచ్చాయి సార్. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ కంపెనీ కూడా ఊర్లోనే ఉంది సార్. రైతులకి ఏం కావాలన్నా కూడా ఇక్కడే దొరుకుతుంది. అవన్నీ కూడా వాళ్ళు అంటే పంట దగ్గరికి పోయి ఏం మందు కొట్టాలా, ఏ పురుగుకి ఏం మందు కొట్టాలని కూడా వీళ్ళే మన చైతన్య రైతు మిత్ర గ్రూప్ వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళే చెప్తున్నారు సార్. బిజినెస్ పరంగా తీసుకుంటే మాకు వీకోట మార్కెట్ దగ్గర ఉంది. అది కాకుండా చెన్నైకి ఇంకా రోజు చెన్నైకి టెంపో ఉంటుంది సార్. దానికి ఏం చేస్తారంటే రైతులంతా కూడా ఈ పూలు కానీ, కూరగాయలు కానీ సెగ్రిగేట్ చేసుకునేసి సాయంత్రానికి ఏ గ్రేడు, బి గ్రేడ్ క్లియర్ చేసుకునేసి బాక్సుల్లో అంతా నింపేసి చెన్నై కానీ, సేలం, కోయంబత్తూరు, కోలారు, బెంగళూరు ఇట్లా పంపిస్తున్నాను సార్. బాగానే ఉంటుంది సార్. ఈ రోజు వేసామంటే రేపు ఈవినింగ్ అంతా మాకు పట్టి వచ్చేస్తుంది. దాంతో డబ్బులు తీసుకొని హ్యాపీగానే ఉన్నారు సార్. పట్టు పరిశ్రమకు సంబంధించి ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ? సార్ పట్టు పరిశ్రమ అయితే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు రాకముందు ఇక్కడైతే పట్టు పరిశ్రమ బాగా ఉంది సార్ చెల్లిగానపల్లిలో. ఆయన వచ్చిన తర్వాత టోటల్గా కూడా అంతా వాణిజ్య పంటలపై ఎక్కువ మళ్ళీ సార్ అంతా కూడా రైతులంతా కూడా. దానివల్ల ఇప్పుడు అది ఎక్కువగా ఏమైందంటే హీట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి రైతులు ఆపేశారు సార్ ఇక్కడ. నేను ఎక్కువగా కుప్పంని సందర్శించినప్పుడు నాతో రైతులు చెప్పింది ఏంటంటే సార్, ఇక్కడ వచ్చేసేసి మా బిడ్డలకు ఒకవేళ ఈ 5 ఏళ్ల నుంచి ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగాలు రాకపోయినా సరే మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే అప్పట్లో మామూలుగా సీమ ఆవులు అని చెప్పేసి సబ్సిడీ లాగా ఇచ్చారు. ఆ సీమ ఆవుల వల్ల మాకు వచ్చేసేసి పాల ఉత్పత్తి పెరిగింది. ప్రతి ఇంటికి కూడా ఇంకా ఏమీ లేదు అన్న కూడా నెలకు 30 నుంచి 50 వేలు మేము సంపాదించుకుంటా ఉన్నాం అన్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్? ఇప్పుడు కూడా ఈ గ్రామంలో ప్రతి ఇంటికి 2 నుంచి 4, 5 ఆవులు పెట్టుకున్నారు. ఏమంటే అది సెకండ్ ఆప్షన్. వ్యవసాయంలో రాకపోయినా కానీ 10 రోజులకి 15 రోజులకి ఒకసారి మనకు అమౌంట్ 5,000, 10,000, 2,000, 1,000 రూపాయలు కూడా కానీ ఒక్కొక్క ఇంటికి ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అయితే ఉంది. ఆవుల పైన ఆధారపడి అవును పూర్తిగా వ్యవసాయం పైన అంటే దాంట్లో ఏమీ రాలేదనుకో మళ్ళీ ఇల్లు జరగాలి కదా, అదే ఉంది. ఇది కాకుండా ఏమంటే ఇప్పుడు 2000 తర్వాత ఎడ్యుకేషన్ పైన ఎక్కువ అందరూ ఫోకస్ చేశారు. అప్పుడు చంద్రబాబు గారు కాలేజీలో అందుబాటులోకి తెచ్చేశారు. మనకు అన్నీ పక్కనే. ముందైతే తిరుపతి దాటిపోవాలా. మీ గ్రామాన్ని ఒకసారి చూస్తూ మనం మాట్లాడదాం సార్. ఎందుకంటే చాలా వరకు కూడా అంటే ఒక పక్క చూస్తే మనకి మంచి బిల్డింగ్స్ కనపడతా ఉన్నాయి. పాతకాలం ఎప్పుడో చూసిన పెంకుటిన్లు కూడా కనపడుతున్నాయి. సార్ ముందైతే అదే అట్లే ఉండిందే. ఆ ఇల్లు ఎందుకు అట్లా ఉందంటే ఆ ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేరు. ఓకే, చంద్రప్ప అవునా? ఈ ఇయర్ నుంచి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంకో 2 ఏళ్ళలో అది కూడా మేడ అయిపోతుంది సార్. దాంట్లో ఏం డౌట్ లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ ఒక్క ఇంట్లో లేరంట. ఇప్పుడు అయ్యారు కాబట్టి ఒక సంవత్సరం 2 ఏళ్లలో అది కూడా బిల్డింగ్ అయిపోతుంది. చూస్తే అన్నింటిలో ఆ పక్కన ఉన్న బిల్డింగ్ కూడా వాళ్ళదే సార్. అమ్మాయి ఇప్పుడు ఓకే, చాలా బాగుంది. అంటే ఇది ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వచ్చిన అభివృద్ధి అయితే కాదు, ఒక విజన్తో వచ్చిన అభివృద్ధి సార్ ఇది. అవును సార్, అవును. అంటే చంద్రబాబు గారు అప్పట్లో 2020 విజన్ పెట్టుకున్నారు. అవును సార్, అవును సార్. ఆయన అప్పుడే సార్ 90 ఏళ్ళలోనే ఆయన చెప్పాడు, ఇంట్లో ప్రతి మనిషి చదువుకోవాలి పిల్లలు, మీరు వ్యవసాయం పైన పూర్తిగా ఆధారపడద్దు, ఫ్యూచర్ అంతా ఎడ్యుకేషన్ ఉంటేనే మనకు అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రోడ్డు అందుకు సీసీ రోడ్లు అందుకు ఏ హయాంలో వచ్చాయి మీకు? 2014 నుంచి 19 వరకు వేసినారు సీసీ రోడ్లు సార్. మామూలు ఇల్లు ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కాదు, కొనేసి ఇచ్చారు. ఓకే. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు ఈసారి మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాను, ఇళ్ళ స్థలాలు ఇస్తాను అంటూ ఉన్నారు. ఆయన చెప్పిన మాట మీద నమ్మకం ఉందా మీకు? అంటే ఈ కుప్పాన్ని మేము వచ్చేసేసి ఒక మినీ బెంగళూరు చేస్తా అన్నారు, అయ్యే విధంగా ఉంటుంది? ఖచ్చితంగా చేస్తారు సార్. మాకైతే 100% ఆ నమ్మకం ఉంది. ఆయన విజనే అట్లుంది. పోయిన 6 నెలల ముందు మన ఊరు క్యాంప్ వచ్చారు సార్. ఇట్లా ఈ విజిట్ వచ్చారు సార్. మా విలేజెస్ పైన విజిట్ పోయారు. అప్పుడు ఆయనతో పాటు నేను కారులో రామకుప్పం దాకా పోయినాను. అప్పుడు కూడా ఆయన అడిగింది ఏమంటే ఎంతమంది చదువుకుంటా ఉన్నారు, ఎంతమంది చదువులేదు, వాళ్ళకి మనం ఏమైనా సహాయం చేయాలా, మన అవసరం ఏముందో పార్టీ ఆఫీస్లో మాట్లాడండి, మీరు వాళ్ళకి ఏమైనా మీకు హెల్ప్ చేస్తారు అని చెప్పారు. ఆయన సార్ ఇప్పుడు వీళ్ళు ఓటీఎస్ అని చెప్పేసి ఒక మనిషి దగ్గర 10,000 వేలు కట్టుకొని ఓటీఎస్ పట్టాలు ఇచ్చేసి అవి ఇప్పుడు ఎక్కడికి అది రిజిస్ట్రేషన్ కాక బ్యాంకుల్లో పోతే లోన్లు ఇక చాలా మంది బాధపడతారు. ఈసారి ఎంత మెజార్టీతో బాబు గారు గెలిచే విధంగా సార్? ఇక్కడ మా ఊరితో దగ్గర 1020 ఓట్లు ఉన్నాయి సార్. మా ఊరు కాదండి, కుప్పం నియోజకవర్గం తీసుకుంటే సార్ ఈజీగా 1,00,000 కొడతాం సార్. ఈసారి మెజార్టీ 1,00,000 సార్ మాది. 1,00,000 తగ్గకుండా చూస్తాం సార్. ఇప్పుడు మన మీడియా ముఖంగా మనం కోరుకునేది ఏంటంటే ఇది పార్టీలకు అతీతంగా ముందు ప్రజలు అనేవారు బయటికి వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకోండి, ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెంచండి. ఎందుకంటే మీ ఓటే మీ ఆయుధం, మీరు నిర్ణయించేది కూడా ఏ నాయకుడు రావాలనేది మీ ఓటుతోనే. సో ఇక్కడైతే లోకల్గా చూస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనేది 1,00,000 మెజార్టీతో గెలుస్తారు అని చెప్పేసి ఇక్కడ ఈ కుప్పం ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనే ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.